ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చుచున్నాడు. శుభము కలుగునుగాక అంటారు. వివాహాలు జరిగినప్పుడు మనం విష్ చేయడానికి వెళ్తే ఏమంటూ ఉంటాం? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాం. ఒకవేళ ఏదైనా బర్త్డే అయితే ఏమంటూ ఉంటాం? విష్ యూ హ్యాపీ బర్త్డే అంటాం. కొత్త సంవత్సరం అయితే ఏమంటాము? విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. దీని అర్థం ఏంటంటే మనకు ఇవన్నీ కూడా హ్యాపీయెస్ట్ అకేషన్స్. ఈ సందర్భంలో మనం ఏం చెప్తామనంటే శుభవచనమే పలుకుతాము. ఎవరైనా పరీక్షలకు వెళుతూ ఉంటే ఏమంటూ ఉంటాం? విష్ యూ ఆల్ సక్సెస్ అంటే శుభవచనము పలుకుట. దేవుడు తన యొక్క బిడ్డలతోనూ లోకములో ఉన్న ప్రజలతో శుభవచనాలు పలుకుతాడు. ఆయన శుభమును చేయాలని కోరుతున్నాడు. మంచి శుభవచనము, గుడ్ వర్డ్, ఆయన శుభవచనం పలకాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలు మనం చూసుకొని ముగించుకుంటాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8:56. శుభవాగ్దానములు ఒక మాటైనా తప్పిపోయిన శుభవాగ్దానములు. మొదటిదిగా దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. అదేం వాగ్దానం? అది శుభవాగ్దానం. మంచి అంటే వాగ్దానాలలో చెడు వాగ్దానం ఉంటుందని ఏం కాదు అక్కడ అర్థము. మనకు అవసరమైనటువంటి వాగ్దానము, ద ప్రామిస్ విచ్ ఈస్ నీడెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి గివెన్ బై ద గాడ్. దేవుని చేత ఇవ్వబడుతూ ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, శుభవాగ్దానము కావాలి. ఈ వాగ్దానమును చూచిన వెంటనే శుభవాగ్దానం. ప్రియమైన సోదరి సహోదరుడా, ఇలాంటి వాగ్దానము డిసెంబర్ 31 నైట్ వాగ్దానం తీసుకుంటాం మనము. దేవుడు మన కొరకే దాచి ఉంచినటువంటి వాగ్దానం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఈ వాగ్దానమును దేవుడు మనకి నెరవేరుస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా. కాబట్టి శుభవాగ్దానం. ఇంతవరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఉంటాయి. కొన్ని వాగ్దానాలు మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం. పెళ్లి కోసమని వాగ్దానాలు, ఉద్యోగం కోసమని వాగ్దానాలు, అలాగే పాస్ అవ్వాలి, టెస్ట్లో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వాలని మాకు వాగ్దానం ఇవ్వమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఈ వాగ్దానం సంవత్సరానికి సార్వత్రిక వాగ్దానం కూడా మనకు 3 వాగ్దానాలు ఉంటాయి. అందులో ఈ సార్వత్రిక వాగ్దానం అందరికీ, అన్ని సంఘాలకు ప్రపంచవ్యాప్తముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి తీసినటువంటి వాగ్దానాలు. ఆ తర్వాత మళ్ళీ మనం వాగ్దానము 31వ తారీఖున వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాలు తీసుకుంటాం. అదే విధముగా కుటుంబ వాగ్దానం తీసుకుంటాం. అదే విధముగా సంఘ వాగ్దానాన్ని తీసుకుంటాం. ఆ వాక్కులు ఎంతగా మనని కాపాడుతాయో తెలుసా? ఆ వాగ్దానం మనల్ని ఎంతగా కాపాడుతుందో తెలుసునా? దేవుని యొక్క వాక్యము వారి యొక్క జీవితములలో మరణించే వారిని సహితము జీవింపజేస్తుంది, చచ్చిపోకుండా ఆపుజేస్తుంది. ప్రియమైన సోదరి సహోదరుడా, ఒక అతను అర్ధరాత్రి పూట చచ్చిపోదామని అనుకున్నాడు. ఇంట్లో గోల పడలేక, భార్య బాధ తట్టుకోలేక చనిపోదామని చెప్పి ఒక ఆ నదిలో దూకి చచ్చిపోదాం అనుకొని ఆ నది వంతెన దగ్గరకు వస్తాడు. ఒక దైవజనుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆ నది వంతెన దగ్గరికి వెళ్ళు,
నువ్వు ఆ నది వంతెన దగ్గరకు వెళ్ళు అని. ఇప్పుడు ఏం చేశానే, అర్ధరాత్రి పూట ఎవరుంటారు అక్కడ నది వంతెన దగ్గర? నేను వాడికి ఎవరికి చెప్పరా? నో నో నో, యూ హ్యావ్ టు గో దేర్. నువ్వు వెళ్ళక్కడికనంటే మరి దేవుని యొక్క మాటను ఆజ్ఞ అనుసారంగా వెళ్ళాడు. ఈయన అక్కడ నది దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ నదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నటువంటి ఆ వ్యక్తి పక్కనే దాక్కుంటాడు. ఈయన కనపడకుండా దాక్కుంటాడు. ఈ దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని వాక్యం చెప్తూ ఉన్నాడు ఆయన. ఈ వాక్యాన్ని ఆయన విన్నాడు. నేను ప్రయాసపడుతున్నాను, భారం మోసుకుంటున్నాను, నా హృదయంలో నెమ్మది లేదు, నా హృదయంలో సంతోషం లేదు. ఈయన ఎవరో ఒక మాట చెప్తూ ఉన్నాడు, చూద్దాము, ఒకవేళ ఈ మాట ద్వారానైనా ఏమైనా నాకు మంచి జరుగుద్దేమో అనుకొని అతను బయటకు వస్తాడు. ఏమండి మీరు ఎవరు అంటే, నేను యేసుక్రీస్తు సేవకుణ్ణి, దేవుడు నీకోసమే నన్ను ఇక్కడికి పంపించినాడు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఆయన వాక్యం చెప్తే అతను రక్షించబడ్డాడు. చచ్చిపోదాం అనుకున్న వానికి ఒక వాక్యము, నీవు చెప్పేటటువంటి ఒక వాక్యము, నీవు ఇచ్చేటటువంటి ఒక వాక్యము, నీవు ప్రార్థించేటటువంటి ఒక ప్రార్థన, అది ఊరికనే పోదు, దాని యొక్క విలువ ఎప్పటికైనా ఉంటుంది. మనం చేయాలి, మనం చెప్పాలి, మనము ఇవ్వాలి ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మనం ఇవ్వాలి. అంతేగాని లోకంలో మనం చాలామంది చాలా రకాలుగా ఒట్టొట్టి మాటలు చాలా చెప్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం చెప్పలేము, దేవుని యొక్క సాక్ష్యాన్ని మాత్రం చెప్పలేము. అందువల్ల ఏమవుతుందంటే అది మనకే సరిపోతుంది కానీ ఇతరులకు ఉపయోగపడదు. అందువల్ల దేవుని యొక్క వాగ్దానం ఆయన